సరోజ గారండి. చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇదే యాక్టివ్నెస్ వంట చేసేటప్పుడు కూడా ఉంటుంది. ఓకేనండి. ఏం చేస్తున్నారు ఇంతకి? నేను పెసర పునుగుల పలావ్ చేస్తున్నానండి. ఓకేనండి. మరి పెసర పునుగుల పలావ్, మరి పలావ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్టు పెసరపప్పు 1 కప్పు, బాస్మతి బియ్యం 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, డాల్డా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. చెయ్యండి తొందరగా, నాకు ఫాస్ట్ గా చేయాలని ఇష్టం. అయ్యో బాబాయ్ చెప్పండి ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా చేస్తారో చూస్తాను. పొట్టు పెసరపప్పు తీసుకోవాలండి, కమ్మగా ఉంటది కాబట్టి. దీంట్లో పచ్చిమిర్చి వేసాను. ఒకవేళ పొట్టు పెసరపప్పు దొరకలేదే అనుకోండి, ఏం చేయాలంటారు? మామూలు పెసరపప్పు అయినా తీసుకోవచ్చండి, ఇది కొంచెం కమ్మగా ఉంటది. ఏమేమి వేసారు? సాల్ట్ వేసానండి, సాల్ట్, జీలకర్ర కొద్దిగా వేసాను, గరం మసాలా పౌడర్ వేసానండి, పచ్చిమిర్చి వేసానండి. అంతేనా? వేసి కలిపేశారు. వేసి కలిపేసాను. 2 స్పూన్స్ ఆయిల్ వేద్దామని. బాస్మతి రైస్ నానబెట్టి పెట్టారండి? నానబెట్టి పెట్టానండి. 1 స్పూన్ డాల్డా, 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నూనె వేగిపోయిందండి. మసాలా దినుసులు వేస్తున్నానండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసారు. వేరేగా ఉల్లిపాయ ముక్కలండి. పచ్చిమిరపకాయలు వేసానండి 4. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం పుదీనా వేయాలి. ఇవి కొంచెం వేగనివ్వాలండి. జీడిపప్పు వేసుకోవాలండి. కొంచెం మసాలా పౌడర్ వేసానండి, గరం మసాలా. అయిపోయిందండి. కొంచెం బియ్యం వేయాలి. వేయించాలా? వేస్తామండి, తర్వాత వేస్తారండి. పెట్టుకుని రెడీగా ఉందండి. ఇది వేగిపోయిందండి, నీళ్లు పోద్దామండి. వేగిపోయిందా? 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, 2 కప్పులు నీళ్లు పోయాలి. కొంచెం కొత్తిమీర వేద్దామండి. ఇప్పుడు పెట్టి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత అయిపోయినట్టేనా? ఉడికిన తర్వాత పెసర పునుకులు వేసుకోవాలండి. అయిపోయిందండి. ఇంకా పెసర పునుకులు వేసుకోవాలి. ఓకేనండి. ఓకే, మరి పెసర పునుగుల పలావ్కి పట్టిన టైం ఎంతంటే 19 minutes 28 seconds. సరోజ గారు, మీరు చేసిన పెసర పునుగుల పలావ్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, మీరు ఆ పెసర పునుగులు ఆయిల్ బాగా వేడెక్కాక వేశారు, కరెక్టా? దానివలన ఏమైందంటే పైనంతా కలర్ మారిపోయింది, లోపల ఉడకలేదు.